ఇంతమంది జీవరాశులు మన ఆ పరమేశ్వరుడు ఎవరున్నారో నాకు తెలీదు. మరి వాళ్ళ కర్మలు బట్టి ఈ లోకాలు వీళ్ళు ఆ లోకాలకు వెళ్తూ ఉంటారు, పుణ్యాన్ని బట్టి పాపాన్ని బట్టి. అదే మరి వీళ్ళందరి యొక్క ఆ కర్మల్ని ఆయన మరి గుర్తుపెట్టుకుని రాసే వాళ్ళకి తగిన ఫలితం ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు నువ్వు ఒక పని చేసావు, నాకు దీనికి ఫలితం కావాలి అంటే ఇచ్చేస్తాడు. మరి ఎట్లా గుర్తుపెట్టుకుని ఇన్ని కోట్ల మందికి ఎట్లా ఇస్తున్నాడు ఆయన? మన ఈ మాత్రం చిన్నది కూడా గుర్తుపెట్టుకోలేమా? ఇన్ని వేల మంది జీవరాశులకి ఆయన సమాధానం చెబుతున్నాడు. ఆయన పాప పుణ్యాలు లెక్క కట్టి ఆయన అక్కడేమో ఆర్గ్యుమెంట్స్ ఉండవు. ఇక్కడ జడ్జిమెంట్ లేక ఆర్గ్యుమెంట్లు ఆ కోర్టు ఈ కోర్టు ఉండదు. పరమేశ్వరుడు దగ్గర ఒకటే కోర్టు. అవును, నువ్వు చేసినటువంటి పనులు, తప్పుడు పనులు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా పిక్చర్లో కనపడతాయి. దానికి తార్కాణం మహాభారతంలో విష్ణు సహస్రనామం చెబితే ఎవరు రాసుకోలే. అప్పుడు భీష్మాచార్యులు వారు విష్ణు సహస్రనామం చెబితే ఇప్పుడు ఎట్టాగా బాబు ఇంతమంది మళ్ళీ ఎక్కడ చెబుతాడు ఆయన? పంపసాయి మీద ఉన్నాడు. అప్పుడు కృష్ణుడు చెబుతాడు నకులుడికి ఆ శబ్ద తరంగాల్లోంచి తీసేసే చోటు విద్య వచ్చని. ఆ నకులుడు తీస్తే అప్పుడు దాన్ని గ్రంథస్థం చేశారు వ్యాసులు వారు. అందుకని మనకు విష్ణు సహస్రనామం దొరికింది.